HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్లోకి వెళితే, సాక్షి ఛానల్లో ఓ చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై జనాగ్రహం పెళ్లిబెక్కుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని సాక్షి కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టారు. సాక్షి మీడియా తీరును ఖండిస్తూ అమరావతి మహిళలు విజయవాడ ఆటోనగర్లోని సాక్షి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో కార్యాలయం బోర్డును తొలగించారు. సాక్షి కార్యాలయం గేటుకు యాజమాన్యం తాళాలు వేయగా కార్యాలయం గేటు ఎక్కి మహిళా నేతలు నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కార్యాలయం పైకి కోడిగుడ్లు విసిరి మహిళలు నిరసన వ్యక్తం చేశారు. టీజీఎస్ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను పెంచింది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను పెంచింది. కాగా నేటి నుంచి కొత్త బస్ పాస్ ఛార్జీలు అమలులోకి వచ్చాయి. 20% పైగా బస్ పాస్ ధరలను పెంచారు. 1150 రూపాయలు ఉన్న ఆర్డినరీ బస్ పాస్ కి 1400కు పెంచారు. 1300 రూపాయలు ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధరను 1600 రూపాయలకు పెంచారు. 1450 రూపాయలు ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ను 1800 రూపాయలకు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలను ఆర్టీసీ పెంచింది. తెలంగాణ రాష్ట్రంలోని సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుమారు 14 నెలల తర్వాత ఆదివారం అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. నేడు సిట్ విచారణకు హాజరయ్యారు. పంజాగుట్ట పిఎస్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన A1గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావు, ప్రణీత్ రావులను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించిన సంగతి తెలిసిందే. మీకు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ లేఖ రాశారు. పరస్పరం గౌరవ భావన, అవగాహనలే భారత్, బంగ్లాదేశ్లను ప్రజా సంక్షేమం కోసం కృషి చేసేలా మార్గనిర్దేశం చేస్తాయని లేఖలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలకు తాత్కాలిక ప్రధాన సలహాదారుడు మహ్మద్ యూనస్ కు ఈద్ ఉల్ ఆదా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ ఇటీవలే లేఖ రాశారు. దానికి తాజాగా బదులిచ్చారు మహ్మద్ యూనస్. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ యాత్రకు సర్వం సిద్ధమైంది. మరో 3 వ్యోమగాములతో కలిసి ఈ నెల 10న శుక్లా నింగిలోకి ప్రయాణమవుతున్నారు. 28 గంటల ప్రయాణం తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకొని 14 రోజులు వివిధ ప్రయోగాలను నిర్వహిస్తారు. 1984లో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా రోదసీ యానం చేసిన రాకేష్ శర్మ తరువాత భారత పౌరుడొకరు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. శుక్లా అనుభవాలను భవిష్యత్ ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.